రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కాబోయేటువంటి హోంమంత్రిని నేనే, నన్ను మీరు ఇబ్బంది పెట్టకపోతే మీకు ప్రమోషన్స్ గ్యారంటీ అంటూ లేడీ డాన్ అరుణ పోలీసుల కస్టడీలో పోలీసులకే బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీలీల గారు. వారితో మాట్లాడదాం. శ్రీలీల గారు నమస్తే అండి. నమస్తే అండి. కాబోయేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాబోయేటువంటి హోంమంత్రిని నేనే, మీరు నన్ను ఇబ్బంది పెట్టకపోతే మీకు ప్రమోషన్స్ గ్యారంటీ అంటూ పోలీసుల కస్టడీలో అరుణ పోలీసులకే బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? అసలు చాలా కామెడీగా ఉంది వినటానికి కూడా. పాత సినిమాలు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డితో సహా పాత సినిమాలు బాగా చూసేవాళ్లేమోనని. ఓకే, నేను పాత సినిమా చూసానండి. దాంట్లో ఒక మున్సిపల్ ఆఫీసు సంబంధించిన కమిషనర్, చైర్మన్, సమ్ పర్సన్, అతన్ని ఒక శ్మశాన వాటిక ఓపెనింగ్ కి దాంట్లో ఉన్న మెంబర్ తీసుకెళ్తాడు. ఆ శ్మశాన వాటికి ఆ చైర్పర్సన్ పేరు పెడతాడు. అక్కడ ఒక శవం కావాలి అంటే అప్పటికప్పుడు బతుకున్న మనిషిని తెచ్చి పడుకోబెట్టి దీనికి నిప్పంటించాం, అదే ఓపెనింగ్ అంటాం. జగన్మోహన్ రెడ్డి కూడా శవాల కోసం వేట కదా ఆయన వచ్చినప్పుడల్లా. అలాగా వీళ్ళందరూ కూడా ఆ సినిమాలోనేమో బాబు మోహన్ కొండెత్తి పెడితే అప్పుడు ఎత్తుతాను అన్నట్లు, వీళ్ళందరూ కొండెత్తుతాడు అని చెప్పేసి ఊరంతా వెళ్ళిద్ది. మీరు కూడా చూసే ఉంటారు ఆ సీను. ఆ సినిమాలో బాబుమోహన్ నేను కొండెత్తుతాను అంటే తీసుకెళ్తే ఊరంతా కదిలొచ్చిన తర్వాత ఆ కొండనెత్తి నా నెత్తి మీద పెట్టండి, అప్పుడు నేను ఎత్తుతాను అన్నట్లుగా. ఇవన్నీ కూడా అసలు ఈ రోజున నవ్వాలా ఏడవాలా అసలు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం పరిస్థితి. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీ రాను రోజుల్లో అధికారం దక్కించుకోవడం ఖాయమని, మీరు కొత్త జగన్మోహన్ రెడ్డిని చూడబోతున్నారు, జగన్ 2.0 సినిమా అలా ఇలా ఉండదంటూ ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకోవైపేమో నందిగాం బేబీ గారు వైసీపీ అధికారం దక్కించుకోవడం ఖాయమని, కాబోయే హోంమంత్రి నేనే అంటూ ఆవిడ చెబుతున్నారు. ఇక పోలీసుల విచారణలో భాగంగా ఇప్పుడు అరుణ గారు కాబోయే హోంమంత్రి నేనే అంటూ ఆవిడ చెబుతున్నారు. మీకు ప్రమోషన్ల గ్యారెంటీ అంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏంటి, ఎంతమంది హోంమంత్రులు అవుతారు, అసలు ఏం జరగబోతుంది, వైకాపా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? కేఏ పాల్ గారు ఉన్నారు కదండి, ఆయన సీఎం అవుతారు, జగన్మోహన్ రెడ్డి పిఎం అవుతారు. ఓకే, అప్పుడు దాకా వీళ్ళందరూ హోమ్ మినిస్టర్లు అప్పుడు అవుతారు. ఆయన సీఎం, ఈయన పిఎం, వీళ్ళు హోమ్ మినిస్టర్. అంటే ఎంతమంది హోమ్ మినిస్టర్లు? ఇప్పుడు అరుణ ఇటు పోతే నందిగాం బేబీ గారు, ఏంటి ఎంతమందికి? రేపు ఇంకో కరుణ లేకపోతే ఇంకొకరు ఎవరో వస్తారు. అంటే వీళ్ళకి గతంలో అలవాటే కదండి, 2.5 సంవత్సరాలు ఏదో పదవి ఉంచడం తీసేయటం, లేకపోతే డిప్యూటీ సీఎంలు 5 ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఇంకో 5 హోమ్ మినిస్టర్లు పెడతాడేమో నెక్స్ట్ టైము. ఓకే, అనుకోవచ్చు కదా మనం. సంవత్సరానికి ఒకరు అంటారా? సంవత్సరానికి ఒకరు, 5 ఎవరు ఇష్టం వచ్చినట్లు ఎవరు బాగా అవినీతి చేస్తే నెక్స్ట్ వాళ్ళకే మళ్ళీ హోమ్ మినిస్టర్. ఓకే, ఎందుకంటే నా భూతో నా భవిష్యత్ అని చెప్పేసి మనం వింటూ ఉంటాం. అదంటే ఒక మంచి ఏదైనా పని జరిగినప్పుడు అబ్బాయి ఇది నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా ఉన్నది అని వివరిస్తాం. కానీ వీళ్ళు నా భూతో నా భవిష్యత్ అని బూతుల పురాణం చదివేసి భవిష్యత్తు లేకుండా చేసుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు, నా భూతే నా భవిష్యత్ అంటే నేను బూతులతోనే నా భవిష్యత్తు ఉంది, ముందు నా పార్టీ అంతా బూతులతోనే నడిచిద్దని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతా అనుకుంటే అసలు భవిష్యత్తే లేకుండా చేసింది ఆ బూతులు. అంత బూతులు రాజకీయం వాళ్ళది. ఎంత నీచంగా భయంకరంగా బూతులు ఉండేవి. ఎవరైతే అరుణ ఉన్నారో ఈవిడ విషయానికి వస్తే నిజంగా అసలు కిలాడి లేడీ అరుణ. ఇక్కడ మహిళలు నిజంగా మహిళల ఆత్మగౌరవానికి ఇక్కడ చాలా దెబ్బండి. ఎందుకంటే ఎవరైనా సరే నిజంగా నీతిగా నిజాయితీగా ఎదగాలనుకున్న వాళ్ళు ఇంకెవరైనా నమ్ముతారు అసలు ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు? ఓకే, చాలా చాలా చెప్పుకోవటానికి కూడా సిగ్గు చేయటు మహిళలకి. ఎందుకంటే ఏదైనా ఒక మంచి కార్యక్రమము మీకు ఎదగాలనుకుంటే ఎదగండి. సేవా కార్యక్రమాలు ఉన్నాయి, పేదలకి మనం ఆదుకోవటానికి ఉన్నాయి, లేకపోతే అనాథలు ఉంటారు, ఇంకా చేయాలంటే రాజకీయంలో మీరు ఏ విధంగా ఎదగాలనుకుంటున్నారో ఆ స్థాయికి వెళ్ళాలంటే చాలా కార్యక్రమాలు చేసుకుంటా వెళ్ళొచ్చు. మీకు పార్టీ పట్ల గౌరవం ఉంటే వాయిస్ ఇవ్వండి, మీ నాయకుడి పట్ల గౌరవం ఉంటే ఆ నాయకుడికి సంబంధించిన విషయాలన్నీ చెప్పండి, పోలీసుల పట్ల గౌరవం ఉంటే ఆగస్టు 15కో రిపబ్లిక్ డేకో వాళ్ళకి సన్మానాలు సత్కారాలు చేసి వాళ్ళ ఫ్యామిలీకి ఏదన్నా కావాలంటే ఇవ్వండి. ఇవన్నీ వదిలేసి అసలు అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఇక్కడ అసలు ఆవిడ ఖైదీగా ఉండి ఆవిడ మాట్లాడుతున్న మాటలు గతంలో విన్నాం. ఎవరంటే రాజకేశ్ రెడ్డి క్వశ్చన్ చేస్తుంటే కస్టడీకి తీసుకొని అన్ని మీరే చెప్తున్నారు కదా, నన్ను ఎందుకు అడుగుతున్నారు అన్నాడంట. ఈవిడేమో మరి మీరు నన్ను వదిలేస్తే
నన్ను ఏమి ఇబ్బంది పెట్టకుండా ఉంటే నెక్స్ట్ ఆఫ్టర్ 1 year అంటాడు కదా దాంట్లో రాజేంద్ర ప్రసాద్, అలాగా ఒకటి అడకలో నేను మళ్ళీ హోమ్ మినిస్టర్, మరి నేను మిమ్మల్ని ఎట్లాంటి పొజిషన్లో పెడతానో చూడండి అని. అంటే ఒక ఖైదీ కస్టడీలో ఉండి రిమాండ్ వేయబడి మరి ఆవిడ ఇట్లాంటి మాటలు మాట్లాడుతుందంటే అసలు ఎలా ఆలోచించాలి? ఏంటి ఆవిడ ధైర్యం ఏంటి అసలు? ధైర్యం అంటే రౌడీ గ్యాంగ్, అది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా చేయగలం అనేది వాళ్ళలో గట్టిగా పాతుకుపోయింది. జగన్మోహన్ రెడ్డి అలా మొండితనంగా మాట్లాడుతున్నాడండి ఇప్పుడు. నెక్స్ట్ మేమే వస్తాము, రాజధాని ఇక్కడ జరగదన్నట్లుగా, లేకపోతే ఇవన్నీ వింటున్నాం కదా రకరకాలుగా. అంతే, వీళ్ళంతా సేమ్ బ్యాచ్, సైకో బ్యాచ్. అదే దానికి కారణం. మనం చూసాం నందిగామ సురేష్ని తీసుకెళ్తుంటే ఆవిడేంటి అరుపులు, ఆ ఫోన్ రికార్డు విన్నాం కదా. మా ఆయన నాకు కావాలని చెప్పేసి మొన్న తురకా కిషోర్ వాళ్ళ ఆవిడ మాట్లాడటం. వీళ్ళు ఎందుకు వెళ్ళారు జైలుకి? ఏ పని మీద వెళ్ళారు? ఏదైనా చుట్టం చూపుగా ఏమైనా పరామర్శించడానికి వెళ్ళారు జైల్లో ఖైదీలని? కాదు కదా, జైలు శిక్ష అనుభవించడానికి వెళ్ళారు, రిమాండ్ వేయబడ్డారు, ఆరోపణలు ఉన్నాయి, నిజాలున్నాయి, చేసినాయి, నిందలున్నాయి, చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ మానేసి మేము ఇలా పోరాడితే, మా వాయిస్ వినిపిస్తే మేము హోమ్ మినిస్టర్ అయిపోతామంటే రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు అలా అరిచేవాళ్ళు. అంతకంటే పెద్దగా అరిచేవాళ్ళు కూడా ఉంటారు. మరి అంతే కదా, ఆ మాత్రానికి హోమ్ మినిస్టర్లు అయిపోరు కదా. ఇక్కడ అరుణ విషయానికి వస్తే ఆవిడ కస్టడీలో చెప్పిన మాటలు, నేను అందంగా రీల్స్ చేస్తాను, లేకపోతే దానికి బాగా వ్యూవర్స్ ఎక్కువ వస్తారు, లైకులు కొడతారు, లేకపోతే నాకు ఫ్రెండ్షిప్ ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తాను ఎవరైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే, అలాగా రకరకాలుగా ఎరవేసి చాలా మందితో విఐపీలతో దిగిన ఫోటోలు అప్లోడ్ చేయటం, ఇవన్నీ ఆవిడ చేసిన కార్యక్రమాలన్నీ కూడా తిరిగి తిరిగి చూస్తే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి టెండర్ పెట్టారు పాపం. అంటే ఎట్నుంచి ఎటు వస్తుంది, ఏం జరుగుతుంది, అసలు రాష్ట్రం ఏ విధంగా ఉంది, ఆ దిశ అనేది ఆవిడ దశ మార్చిందని చెప్పి అంటున్నారు. దాంట్లోనే ఆవిడ దశను మార్చుకుంది. ఒకసారి ఆవిడ దాంట్లోకి వెళ్తే ఎలా ఉండిద్ది అనేది ఒకసారి ఒక అంచనా ప్రకారం వెళ్ళి చూసుకుంది. ఓకే, నా దశ ఈ దిశలోకి వెళ్తే దశ మారిద్దని చెప్పి మరి ఒక్కసారిగా ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి విలువైన గిఫ్ట్లు, ఫోన్లు, లగ్జరీ లైఫ్, మరి ఎంతమందితో డీల్ చేయటం, అవసరమైతే మనిషిని కూడా లేపేస్తాను మీ పని చేయటానికి. శ్రీకాంత్ అనే వ్యక్తి, జగదీష్ అనే వ్యక్తి, అసలు వీళ్ళందరూ ఎవరు, ఎందుకు ఈవిడ కోఆర్డినేట్ అయింది, అదేమంటే నా హస్బెండ్ వాయిస్ లాగుండిద్దని చెప్పటం, ఇవన్నీ కిలాడి లేడీ అనిపించుకునే వరకు వచ్చిందంటే ఒక మహిళ గురించి మనం ఈ విధంగా మాట్లాడుకుంటున్నామంటే ఆవిడ చేసిన కార్యక్రమాలు, కస్టడీలో ఉండి పోలీసులతో ఆవిడ ప్రవర్తించిన తీరు, నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఇది నిజంగా ఎంతమంది అట్లాంటి ఆలోచనలతో ఉన్నారో వాళ్ళందరికీ ఒక లెసన్ అండి. ఎప్పుడైనా సరే మనం నీతిగా నిజాయితీగా వెళ్తేనే మన లైఫ్ బాగుంటుంది. ఇట్లాంటి వంకరంగా వెళ్తే ఖచ్చితంగా ఆ లైఫ్ ఇలానే పోలీసుల కస్టడీలో కూర్చోవాల్సి వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.